ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా దగ్గుపాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిందే విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగాడు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఈడీ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ప్రకాష్ రాజుని విచారణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రకాష్ రాజుని ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు? అరుణ, గంటన్నర సమయం నుంచి హీరో ప్రకాష్ రాజుని ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే గతంలో ఈయన బెట్టింగ్ యాప్కు సంబంధించి ప్రమోట్ చేసినట్లు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, ప్రకాష్ రాజుతో పాటు రానా దగ్గుపాటి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, శ్రీముఖి కావచ్చు, ఈ విధంగా ఇటు సినీ నటులు, అటు బుల్లితెర నటులు, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ మీద గతంలో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా అటు సూర్యాపేటలో, విశాఖపట్నంలో కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్ చేసినట్టు వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన. అందులో భాగంగా ఇవాళ ప్రకాష్ రాజు ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన గంటన్నర సమయం నుంచి ఆయన వివరణ ఇస్తున్నారు. పలు డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి వివరణ ఇస్తున్నారు. ఆ విధంగా కొనసాగుతుంది. గంటన్నర సేపు నుంచి విచారణ కొనసాగుతుంది. గతంలో ఆదాయానికి సంబంధించి ఎలాంటి బెట్టింగ్ యాప్ సంబంధించి వాళ్ళు చెక్కు రూపంలో తీసుకున్నారా, ఇన్ఫ్లుయెన్సర్ నుంచి, దాంతోపాటు చెక్కులు తీసుకున్నారా, లేదంటే లిక్విడ్ క్యాష్ తీసుకున్నారా, ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఈయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవి కూడా తీసుకున్నారు. ఫోన్కు సంబంధించిన డేటా వివరాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా ప్రకాష్ రాజు నేను చేసినట్టుగా బెట్టింగ్ యాప్ పొరపాటు అయింది, తప్పు జరిగింది, ఈ విధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా కొంతమంది ఆత్మహత్యలు కావచ్చు, ఆత్మహత్య యత్నాలకు ఒడిగట్టిన సందర్భాలు చూసి నేను ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనంటూ కూడా ఆయన గతంలో ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈ రోజు అందుకే విచారణకు ఆదేశించింది ఈడీ కార్యాలయం. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. అంతేకాకుండా రానా దగ్గుపాటి ఈ నెల 23న ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండే ఆయనకంత షూటింగ్ ఉండటంతో సమయాన్ని కోరిరు. అంతేకాకుండా వచ్చే నెల 6వ తేదీన విజయ్ దేవరకొండ కూడా ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉండే. అయితే ఆయన కూడా షూటింగ్ పనిలో ఉండటంతో సమయాన్ని కోరారు. వీళ్ళిద్దరికీ ఆగస్టు 11న హాజరు కావాల్సి ఉంది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ ఈడీ కార్యాలయం ఆదేశించింది. అంతేకాకుండా మంచు లక్ష్మి వచ్చే నెల 13న ఆగస్టు 13వ తేదీన ఇదే ఈడీ కార్యాలయానికి బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ సంబంధించి హాజరవుతారని చెప్పుకోవచ్చు. మొత్తానికి 29 మందిపై కేసులు నమోదు చేసింది ఈడీ అధికారులు. కేసులు నమోదు చేశారు. దీనికి వివరణ ఇవ్వాలి. దీనికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, దాంతో చాలా మంది, అంటే చాలా యాప్లు, ఏ యాప్లో వీళ్ళు ప్రమోట్ చేశారు, దాంతో ఎంతమంది ప్రభావితమయ్యారు, 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్లతోటి, లోన్ యాప్లతోటి ప్రమోట్ అయినటువంటి వాళ్ళు, చాలా ప్రభావితానికి గురైనటువంటి వాళ్ళు లోన్లు తీసుకోవడం కావచ్చు, బెట్టింగ్ యాప్లో పెట్టేసి లక్షలు పోగొట్టుకున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అందులో అమాయకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా విచారణకు ఆదేశించింది. అందులో 29 మంది విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఇవాళ మొదటిసారిగా ప్రకాష్ రాజు వచ్చారు. ఆయన గంటన్నర సమయం నుంచి ఈ విధంగా విచారణ కొనసాగుతుంది. ఆయన నుంచి పలు డాక్యుమెంట్లు తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నానికి సాయంత్రానికి అయ్యేటానికి అవకాశం ఉంది. ఆయన మీడియాతో కూడా మాట్లాడేటానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఆయన వీడియో కూడా విడుదల చేశారు. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఎప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని కూడా ఆయన చెప్పారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆ గతంలో హైదరాబాద్ పోలీసులు విచారణ చేసిన బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు ఈడీ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. అరుణ, రవిచంద్ర, కానీ చాలా వరకు ఇన్ఫ్లుయర్స్ కానీ సెలబ్రిటీలు కానీ ప్రమోట్ చేయడానికైతే చేశారు. వాళ్ళు వెనకేసుకోవాల్సింది వేసుకున్నారు. అమాయకులైన వాళ్ళు చాలా మంది బలైపోయారు. కానీ వీళ్ళు తర్వాత సింపుల్గా మేము తప్పుగా ప్రమోట్ చేశాము, తప్పైంది క్షమించండి అని ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ దానివల్ల జరిగిన నష్టాన్ని పోడ్చగలుగుతున్నారా? మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. చాలా చోట్ల కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రీసెంట్లీ ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఆ కేసులకు సంబంధించి అంటే వీళ్ళు ఏ వీడియోలలో ఏ ప్లాట్ఫామ్లలో ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, లోన్ యాప్స్ ప్రమోట్ చేశారు, దాంతో ఎంతమంది ప్రభావితమయ్యారు ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే వీరు కొంత రెమ్యునరేషన్ తీసుకున్నారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకున్నారు. కొంతమంది లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు, కొంతమంది ఆన్లైన్ పేమెంట్, కొంతమంది చెక్స్ తీసుకోవటం, ఈ విధంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తూ ఈ విధంగా ఆదాయాన్ని ఆర్జించారు. కొంతమంది ఏకంగా మరొక ప్రకాష్ రాజు నేను తప్పు చేశానని చెప్పినప్పటికీ మరికొంతమంది మేము ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా చూసుకొని ఆ బెట్టింగ్ యాప్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళది కూడా తప్పు ఉందన్న కోణంలో కూడా కొంతమంది చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, ఇటు యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వీళ్ళ మీద ఈడీ కేసులు నమోదు చేసేసి విచారణకు ఆదేశించింది. వీళ్ళ లావాదేవీలకు సంబంధించిన కోణంలో కూడా విచారణ చేపడుతుంది. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.